ప్లే ఆఫ్స్ దగ్గర పడుతున్న కొద్దీ మ్యాచ్లు చాలా ఆసక్తికరంగా మారుతున్నాయి. అన్ని డో ఆర్ డై మ్యాచ్లే కావడంతో ప్రతి జట్టు చివరి వరకు పోరాడుతుంది. ఆర్సీబీ సిఎస్కే మ్యాచ్ మరవక ముందే కేకేఆర్ రాజస్థాన్ మధ్య లాస్ట్ బాల్ వరకు థ్రిల్లింగ్ మ్యాచ్ జరిగింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్లో లక్నో చేతులెత్తేసి పాయింట్ల పట్టికలో చతికిలబడింది. ఈ సీజన్లో ఫస్ట్ నుంచి అదరగొడుతున్న ఆర్సీబీ టాప్ ప్లేస్లో కంటిన్యూ అవుతోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 11 మ్యాచ్లు ఆడి 8 గెలిచి 16 పాయింట్లు సాధించింది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని పంజాబ్ కింగ్స్ సెకండ్ ప్లేస్లో ఉంది. 11 మ్యాచ్లు ఆడిన పంజాబ్ 7 గెలిచి 3 ఓడింది. మరో మ్యాచ్ రద్దు కావడంతో 1 పాయింట్ దక్కగా మొత్తం 15 పాయింట్లతో రెండో స్థానానికి ఎగబాకింది. ఈ సీజన్లో మొదటి 5 మ్యాచ్లలో ఒకే ఒకటి గెలిచిన ముంబై ఇండియన్స్ తర్వాత వరుస విజయాలతో దూసుకుపోతుంది. 11 మ్యాచ్లు ఆడిన ముంబై 7 విజయాలతో 1.274 రన్ రేట్ 14 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. నిలకడగా ఆడుతున్న గుజరాత్ టైటాన్స్ 10 మ్యాచ్లలో 7 గెలిచి 14 పాయింట్లతో 4వ స్థానంలో ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్, కోల్కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జైంట్స్ జట్లు ప్లే ఆఫ్ ఆశలతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఢిల్లీకి ప్లే ఆఫ్ అవకాశాలు ఎక్కువగా ఉన్నా కేకేఆర్, లక్నో మాత్రం అద్భుతం జరిగితే తప్పితే ప్లే ఆఫ్స్ కు వెళ్లే అవకాశం లేదు. ఢిల్లీ క్యాపిటల్స్ 10 మ్యాచ్లలో 6 గెలిచి 12 పాయింట్లతో 5వ స్థానంలో ఉండగా కోల్కతా 11 ఆడి 5 గెలిచి 6లో, లక్నో 11 ఆడి 5 గెలిచి 7వ స్థానంలో నిలిచాయి. రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్ నుంచి ఇప్పటికే ఎలిమినేట్ అవగా సన్ రైజర్స్ కూడా ప్లే ఆఫ్స్ కు చేరడం కష్టమే. రాజస్థాన్ రాయల్స్ 12 మ్యాచ్లలో 3 గెలిచి 8వ స్థానంలో ఉండగా సన్ రైజర్స్ 10 మ్యాచ్లలో 3 గెలిచి 9లో కొనసాగుతోంది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ కేవలం 2 విజయాలతో అట్టడుగు స్థానంలో ఉంది. ఎక్స్పర్ట్స్ అంచనా ప్రకారం రాజస్థాన్, చెన్నైతో పాటు సన్ రైజర్స్ కూడా ప్లే ఆఫ్ కు దూరమైనట్టేనని తెలుస్తోంది.